10,000 మంది గ్రౌండ్ సెక్యూరిటీ, డ్రోన్లు, నైట్ విజన్ పరికరాలు, ఏఐ పవర్డ్ సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా. సింపుల్ గా చెప్పాలంటే అయోధ్య అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయంలో ఉంది. కానీ అంత కట్టుదిట్టమైన భద్రతా వలయంలో ఉన్న అయోధ్యలో అలజడి సృష్టిస్తామని రెచ్చిపోతున్నాయి రాక్షస మూకలు. ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో విధ్వంసం సృష్టిస్తామని వార్నింగ్ ఇచ్చాడు. అంతటితో ఆగలేదు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ని హత్య చేస్తామని రెచ్చిపోయి ప్రకటించాడు. పాకిస్తానీ ఉగ్ర సంస్థ జైషేది అదే తీరు. బాబ్రీ మసీద్ కూల్చివేతను ప్రస్తావిస్తూ కల్లోలం తప్పదని స్టేట్మెంట్ ఇచ్చింది. దీంతో అయోధ్య భద్రత అంశం ఇండియాస్ మోస్ట్ బర్నింగ్ ఇష్యూగా మారిపోయింది. ఇంతకు 500 ఏళ్ల తర్వాత అయోధ్యలో రాముడు అడుగు పెడుతున్న వేళ ఉగ్ర ముఠాలు రెచ్చిపోవడానికి కారణం ఏంటి? భద్రత విషయంలో అయోధ్య సేఫ్గానే ఉందా? మరోసారి రాక్షస సంహారం చేయాల్సిన అవసరం వస్తుందా? ఓవైపు కట్టుదిట్టమైన భద్రత, మరోవైపు ఉగ్ర బెదిరింపులు. యోగి ఆదిత్యనాథ్ని అంతం చేస్తామని హెచ్చరించిన పన్ను. రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ వేళ రాక్షస సంహారం చేయాల్సిందేనా? రామాయణం అంటే రాముడు నడిచిన దారి. అయోధ్య నుంచి లంకానగరం వరకు సాగిన ప్రయాణమే రామాయణ మహాకావ్యం. ఆ విలువల యాత్రలో రాముడికి ఎంతో మంది తారసపడ్డారు. కథాగమనంలో భాగంగా వాల్మీకి మహర్షి ఎన్నో పాత్రలను పరిచయం చేస్తారు. ఎన్నో ఘట్టాలను ఉదహరిస్తారు. ఊహించని మలుపులు తిప్పుతారు. కొన్ని ఘట్టాల్లో అధర్మం ఆర్భాటం చేస్తుంది. అక్కడక్కడ అసత్యం అహంకరిస్తుంది. అప్పుడప్పుడు విలువల పతనం పతాక స్థాయికి చేరుతుంది. అంతిమంగా మాత్రం ధర్మం గెలుస్తుంది, న్యాయం నిలుస్తుంది. ఇదే రామకథ సారం, రామాయణ అంతఃసూత్రం, మనోవాల్మీకం. ఇప్పుడిదంతా చెప్పడానికి ఓ కారణం ఉంది. దాదాపు 500 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత శ్రీరాముడు తిరిగి అయోధ్యలో అడుగుపెట్టబోతున్నాడు. అందుకు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. కానీ ప్రతి పుణ్యకార్యానికి రాక్షసులు అడ్డు తగలడం మన పురాణాల్లో ఉన్నట్టే రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం పైన రాక్షసుల కన్ను పడింది. ఖలిస్తానీ ఉగ్రవాది 6 ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్ను మరోసారి హద్దు మీరాడు. అయోధ్యలో రామాలయంలో జరగనున్న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో విధ్వంసం సృష్టిస్తామని హెచ్చరికలు చేశాడు. ఈ మేరకు అతడు మాట్లాడిన ఆడియో బయటకొచ్చింది. యూకేకి చెందిన ఓ నంబర్ నుంచి పన్ను రికార్డింగ్ మెసేజ్ వచ్చినట్లు తెలుస్తోంది. పన్ను ఈ స్థాయిలో రెచ్చిపోవడానికి ఓ కారణం ఉంది. ఇటీవల ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ 3 ఖలిస్తానీ సానుభూతి పరుల్ని అరెస్ట్ చేసింది. నిఘా వర్గాల సమాచారం మేరకు ఖలిస్తానీలతో సంబంధం ఉందన్న ఆరోపణలతో యూపీ ఏటీఎస్ విభాగం వారిని అదుపులోకి తీసుకుంది. అందులో ఓ వ్యక్తి ధరంవీర్, రాజస్థాన్ కు చెందిన సీకర్ నివాసి. వీరందరినీ ప్రస్తుతం ప్రశ్నిస్తున్నామని అధికారులు తెలిపారు. అరెస్టైన 3 అర్షదాల గ్యాంగ్ కు చెందిన వారని ఏటీఎస్ వర్గాలు తెలిపాయి. అర్షదాలను ఇదివరకే ఉగ్రవాదిగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఎప్పుడైతే ఆ 3ని అరెస్ట్ చేశారో అప్పుడే పన్ను అయోధ్యలో అలజడి సృష్టిస్తామని హెచ్చరించాడు. అక్కడితో ఆగలేదు. యూపీ గ్యాంగ్స్టర్ల గుండెలో దడ పుట్టిస్తున్న యోగి ఆదిత్యనాథ్ను కూడా హత్య చేస్తామని హద్దు మీరాడు. 6 ఫర్ జస్టిస్ చీఫ్ ఈ తరహా హెచ్చరికలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో పార్లమెంటుపై దాడి చేస్తామని హెచ్చరించాడు. ఇటీవల పంజాబ్ సీఎం భగవంత్ మాన్ను బెదిరిస్తూ వీడియో విడుదల చేశాడు గురుపత్వంత్ సింగ్. రిపబ్లిక్ డే రోజున భగవంత్ మాన్ను హత్య చేస్తానని బెదిరించాడు. సీఎం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే చోట దాడి జరుగుతుందని హెచ్చరించాడు. ఇందుకోసం తనతో కలవాలని పంజాబ్లోని గ్యాంగ్స్టర్లకు పిలుపునిచ్చాడు. పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ కు సైతం అవే హెచ్చరికలు పంపాడు. పంజాబ్లో ఇటీవల అనేక మంది గ్యాంగ్స్టర్లు పోలీసుల ఎన్కౌంటర్లో హతమైన నేపథ్యంలో డీజీపీకి సైతం హెచ్చరికలు పంపాడు. కానీ అయోధ్యలో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఎస్ఎఫ్జే నుంచి ఎవరూ కాపాడలేరనే బెదిరింపులు కాస్త కంగారు పెడుతున్నాయి. ఎందుకంటే ఖలిస్తానీ ఉగ్రవాదులు మన పురాణాల్లో రాక్షసులకు ఏమాత్రం తీసిపోరు. పైగా అయోధ్య వేదికగానే 3 ఖలిస్తానీ సానుభూతి పరులు అరెస్టు కావడం కూడా ఆందోళన కలిగిస్తోంది. ఇదే సమయంలో పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాద ముఠా జైషే మహమ్మద్ కూడా అయోధ్యలో కల్లోలం సృష్టిస్తామని బెదిరింపులకు పాల్పడింది. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనల్ని ప్రస్తావిస్తూ కల్లోల పరిస్థితులు తప్పవని హెచ్చరించింది. దీంతో భద్రత విషయంలో అయోధ్య అనుకున్నంత సేఫ్ గా ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిజానికి అయోధ్య భద్రత విషయంలో ఆందోళనలు అవసరమే లేదు. ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికల దృష్ట్యా అయోధ్యతో పాటు ఇతర పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే భద్రతను కట్టుదిట్టం చేశారు. అయోధ్య భద్రత కోసం అత్యాధునిక రక్షణ వ్యవస్థల్ని ఉపయోగిస్తున్నారు. క్లాష్ రేటెడ్ బొలార్డ్స్, టైర్ కిల్లర్స్, ఏఐ సీసీటీవీ కెమెరాలు,
యాంటీ డ్రోన్ టెక్నాలజీ, ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంఎల్లను ఉపయోగిస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే ఆధునిక యుద్ధాల్లో ఉపయోగించే అత్యాధునిక టెక్నాలజీని రాములల్లా ప్రాణ ప్రతిష్టకు ఎలాంటి భంగం కలగకుండా ఉపయోగిస్తున్నారు. ఈ విషయంలో ఏ ఉగ్రవాద ముఠా అయినా హద్దు దాటితే మరోసారి రాక్షస సంహారం జరగడం ఖాయం. అయోధ్య భద్రత విషయంలో ఇన్డెప్త్ కు వెళితే క్లాష్ రేటెడ్ బొలాట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. బొలాట్స్ పెద్ద వాహనాల దాడి నుంచి ఏ భవనాన్నైనా రక్షిస్తాయి. ఆలయ ఆవరణలో ఎలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకే బొలాట్స్ ను వినియోగిస్తున్నారు. ఎక్కడికక్కడ వీటిని మోహరించి ప్రమాదాలు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా వీటిని ఉపయోగిస్తారు. జన్మభూమి మార్గం గుండా వెళ్లే ప్రతి వాహనాన్ని ఇవి స్కాన్ చేస్తాయి. అనుమానం ఉన్న వెహికల్స్ ని గుర్తించి అలర్ట్ చేస్తాయి. వైపు అయోధ్య భద్రతలో సీసీటీవీ కెమెరాలది కూడా కీలక పాత్రే. రామమందిర భద్రత కోసం 10,000కు పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాల్లో కొన్ని ఏఐని ఉపయోగించారు. అనుమానాస్పద వ్యక్తుల్ని అక్కడికక్కడే గుర్తిస్తాయి. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా 90 రోజుల వరకు రికార్డింగ్స్ భద్రపరుచుకునే వీలుంది. ఒక్క ముక్కలో వీటి కళ్లుగొప్పి చొరబడటం అసాధ్యం. అలాగే యాంటీ డ్రోన్ టెక్నాలజీతో ఆలయ భద్రత మరింత బలోపేతం అవుతోంది. ప్రస్తుతం డ్రోన్ల ద్వారానే అధికంగా దాడులు జరుగుతున్నాయి. దీంతో రామమందిర సముదాయాన్ని నో డ్రోన్ జోన్ గా ప్రకటించారు. ఆలయం వైపు ఎలాంటి డ్రోన్లు దూసుకొచ్చినా వాటిని యాంటీ డ్రోన్ టెక్నాలజీ కూల్చేస్తుంది. ఇక ఈ మొత్తం కార్యక్రమం సజావుగా సాగేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీ ఉపయోగించి జన సంచారం, భద్రతా ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ లోపాలు సవరించుకుంటూ మార్పులు చేర్పులు చేస్తున్నారు. వీటన్నింటికి మించి 10,000 మందికి పైగా గ్రౌండ్ సెక్యూరిటీ, ఆర్ఏఎఫ్ కు చెందిన 4 కంపెనీలు, ఎస్ఎస్బికి చెందిన 2 కంపెనీలు, ఐటీబీపీకి చెందిన 1 కంపెనీ, పిఎస్సికి చెందిన 26 కంపెనీల భద్రతను దాటుకుని కుట్రలు చేయడం ఇంపాసిబుల్. అయోధ్య సెక్యూరిటీని దాటుకుని రావడం ఎవరి వల్ల కాని పని. ఆ విషయాన్ని కాస్త పక్కన పెడితే అయోధ్య ఉత్తరప్రదేశ్ లో ఉందన్న విషయాన్ని మర్చిపోయి ఉగ్రవాదులు బెదిరింపులకు పాల్పడుతున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే అయోధ్యలో అడుగు పెట్టాలంటే ముందు యూపీలో అడుగు పెట్టాలి. ఆ విషయంలో యోగి నిఘాను దాటుకుని రావడం అంత తేలికైన పనేం కాదు. యూపీలో యోగి మార్కు రూలింగ్ మొదలైన తర్వాత గ్యాంగ్స్టర్లు మొదలుకొని క్రిమినల్ హిస్టరీ ఉన్న ప్రతి ఒక్కరిని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. గతంలోలా లోకల్ గ్యాంగ్స్టర్ల నుంచి ఉగ్రవాదులకు మద్దతు దొరికే పరిస్థితి ఉండదు. యూపీతో పాటు దేశం మొత్తం యోగి ఆదిత్యనాథ్ను ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా పిలుస్తోందంటే బుల్డోజర్ మార్క్ యోగి పాలన ప్రభావం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. అలాంటి రాష్ట్రంలో అందున యోగినే హత్య చేస్తామని బెదిరించడం అమాయకత్వమే అవుతుంది తప్ప అంతకు మించి జరిగేదేం ఉండదు. ఏది ఏమైనా ఈ బెదిరింపుల్ని మాత్రం సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఉగ్రవాదులు హద్దు మీరితే రాక్షస సంహారం చేయడానికి సిద్ధంగా ఉండాల్సిందే.